ప్రమోషన్లు వచ్చిన 22,000 మంది టీచర్లను, కొత్తగా నియామకమైన 11,000 మంది టీచర్లను నేను అడుగుతున్నా, నేను చేసింది నిజమే అయితే మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఒకసారి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి చెప్పింది నిజమైతే పట్టభద్రుల ఎన్నికలలో నాకు ఓటేయండి, నేను చెప్పింది అబద్ధమైతే అవతలకు ఓటు వేయండి. ఇవాళ మన పిల్లలు చదువుకున్నా, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డి సర్టిఫికెట్లు తీసుకున్నా, వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉందని ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగులుగా బజార్లలో తిరుగుతుంటే ఇవాళ 65 ఐటీఐలలో చేరిన వాళ్ళకు సర్టిఫికెట్ వస్తుంది, కానీ వాళ్ళకి టాలెంట్ లేకపోతే టాటా కంపెనీతోని మాట్లాడి 2,400 కోట్ల రూపాయలలో 2,100 కోట్ల రూపాయలు టాటా కంపెనీ పెట్టి ఈ 65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్ది ఇవాళ మన పిల్లలకు టాలెంట్ పెంచాలి, సాంకేతిక నైపుణ్యం పెంచడానికి ముందుకెళ్తున్నాం. ఇది నిజమైతేనే, సాంకేతిక నైపుణ్యం పెంచుతేనే టాటా కంపెనీతో మేము ఒప్పందం చేసి శిక్షణ ఇవ్వడమే కాదు, శిక్షణ ఇచ్చిన వాళ్లకు టాటా కంపెనీ ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకున్న మాట నిజమైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మన పిల్లలలో టాలెంట్ పెంచాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యూనివర్సిటీ చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లను బోర్డులో పెట్టి వేలాది మంది తెలంగాణ విద్యార్థులను అందులో చేర్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నేను ప్రారంభించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాదు, 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ తేలే. నేను సౌత్ కొరియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీకి వెళ్ళిన, నేను 30 ఎకరాలలోనే ఉంది ఆ యూనివర్సిటీ. మీ నిజామాబాద్ యూనివర్సిటీ పోలిస్తే 100 ఎకరాలలో ఉండి ఉంటుంది. కానీ 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్క గోల్డ్ మెడల్ కూడా ఒలింపిక్స్లో తేలే. అందుకే ఆ యూనివర్సిటీకి వెళ్తే 16 మెడల్స్ వచ్చినాయి. దేశం 36 మెడల్స్ కొడితే ఒక యూనివర్సిటీకి 16 మెడల్స్ వచ్చినాయి. ఒక అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చింది సౌత్ కొరియన్ యూనివర్సిటీలో. అక్కడ చూసిన తర్వాత ఈ దేశం జనాభా ఉన్నది కానీ ప్రపంచంతో పోటీ పడలేకపోతుందని తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలి, మన యువతను టాలెంటెడ్ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి, స్పోర్ట్స్లో రాణించాలి అని చెప్పి ఇవాళ మనం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించి మట్టిలో మాణిక్యాలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని ఇవాళ బయటికి తీయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే కాదు, ఈ నిజామాబాద్ టౌన్లో నిలబడి మాట్లాడుతున్నాం. మీ ఊర్లో ఇక్కడ మీ 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 కాలనీలో తిరిగిన నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్షిప్ తీసుకొస్తే నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి మీ నిజామాబాద్ బిడ్డను ఈరోజు గ్రూప్ 1 డిఎస్పీ ఆఫీసర్గా నేను నియమించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. ప్రపంచ కప్ క్రికెట్ను సాధించిన సిరాజ్, ప్రపంచ కప్లో ఇండియా టీం గెలవడానికి తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సిరాజ్ని ఈరోజు అతను చదువుకున్నది ఇంటర్మీడియట్ లోపే. గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలంటే అది సరిపోదు. ప్రభుత్వం అన్ని మినహాయింపులు ఇచ్చి ఈరోజు సిరాజ్ని గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్గా ఈరోజు ఉద్యోగం ఇచ్చి క్రీడల్లో రాణించిన నిరుద్యోగ యువకులకు మీరు క్రీడలలో రాణిస్తే కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సిరాజ్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇదే కాదు, పారా ఒలింపిక్స్లో దీప్తి అని వరంగల్ అమ్మాయి అంగవైకల్యాన్ని ఛేదించి మెడల్ సాధిస్తే ఆ అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగం ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇంటి స్థలాన్ని ఇచ్చి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన మాట నిజం కాదా? ఇవాళ అది నిజమైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఇవన్నీ కూడా పట్టభద్రులు ఆలోచన చెయ్యాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ సమస్యల్ని పరిష్కరించిందా లేదా?